హలో నమస్తే వెల్కమ్ టు రైతు టీవీ నేను మీ తేజ ఈ రోజు మనమైతే ఉన్నాం ఒక గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తిని ఎందుకన్నారా అనుకుంటున్నారా రైతే దేశానికి వెన్నుముక రైతు బాగుంటే దేశం బాగుంటుందని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కానీ రైతుకు సహాయపడే విధంగా చాలా తక్కువ మంది పనిచేస్తూ ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈ రోజు అయితే మన ఉమాశంకర్ గారు ఉన్నారు ఉమాశంకర్ గారు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిలో ఒకరు ఎవరైనా రైతులు ఎటువంటి పొలంలో ఎటువంటి పంట వేసుకుంటే బాగుంటుంది వాళ్ళ భూమికి సారం ఎంత ఉంది ఆ భూమికి తగ్గ పంట ఏంటి అని ఇటువంటి పంటలు కావచ్చు వాటి పంటలలో పండించే విధానాలు ఆధునిక పద్ధతులు ఎలా ఉపయోగించాలి వాటిలోని మెలకువలు ప్రతి రైతుకు అందిస్తూ వారి సేవలు అందిస్తున్నారు ఇటువంటి గొప్ప వ్యక్తుల ఆలోచనలు వాళ్ళ మెలకువలు ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా మన ఉమాశంకర్ గారిని రైతు టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది ఈ రోజు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అంటున్నారు మీరు రైతులకు ఇచ్చే ఎక్కువ ఏ సహాయం అయితే అందిస్తారు సార్? మొదటగా మేము సిబ్బంది కాదు మేడం, ప్రకృతి వ్యవసాయ రైతులు. మీరు రైతులు? అవును మేడం. మేము ప్రకృతి వ్యవసాయంలో పాటిస్తున్నందువల్ల మేము నేర్చుకున్న విషయాలు మా గౌరవ డిపిఎం గారు మరియు మా సిటీ అండ్ ఐఓ రస్మానాయక్ గారు వారిచ్చిన ప్రేరణ వారిచ్చిన శిక్షణతో మేము ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించినాం మేడం. ప్రారంభించి మేము మంచి విజయాలు అందుకున్నాము. అంటే మంచి దిగుబడులు కానీ మంచి ఆరోగ్యకరమైన పంటలు ఏ విధంగా పండించాలి, అదేవిధంగా పంటల్లో ఏమేమి పంటలు సరళీకరణ పాటిస్తే మనకు పంటలో మంచి దిగుబడి వస్తుంది, పెట్టుబడులు తగ్గుతాయి అనేది వారు మాకు సూచించడం జరిగింది మేడం. ప్రధానంగా అంటే మీరు ప్రతి పంట మీరు వేసి దాని దిగుబడి ఎలా ఉంది, పెట్టుబడి ఖర్చు ఎలా ఉంది, ఎటువంటి మందులు వాడితే పంట బాగా వస్తుంది, ఇవన్నీ మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మమ్మల్ని మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు కూడా 10 మంది రైతులు పోయి చెప్పండి అని మమ్మల్ని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఓన్లీ చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ థియరీ పార్ట్ కాదండి, ఇది ప్రాక్టికల్ గా వారు చేసి పంట పండించి దిగుబడి ఎలా వస్తుంది, వచ్చిన తెగులని ఎలా అధిగమించాలి, ఏ ఎరువులు వాడాలి అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. ప్రతి రైతుకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చెప్పండి సార్, మీరు రైతులకి ఎటువంటి పంటలు పెడితే బాగుంటుంది అనేది ఎలా నిర్ణయిస్తారు సార్? మేడం, రైతు ఏ పంటలు పెట్టాలి అనేది మాకు మా గౌరవ డిపిఎం గారు మా సిబ్బంది మా అధికారులు చెప్తుంటారు మేడం. అందులో ప్రధానంగా ఏమంటే రైతు ఏ పంటను పెట్టచ్చు మేడం, కానీ ఆ పంటలో రైతుకి ఏ విధంగా పెట్టుబడులు తగ్గించాలి, తర్వాత ఆ పంటల్లో ఏవే పంటలు మనము జోడిస్తే అంటే ఒక సపోజు ఏ గ్రేడ్ అని ఏటీఎం అని ఇలాంటి కొన్ని కొత్త మోడల్స్ మా డిపిఎం గారు తయారు చేయడం జరిగింది మేడం. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఏమైందంటే తక్కువ విస్తీర్ణంలోనే మనకి ఎక్కువ దిగుబడులు వస్తాయి, ప్లస్ పెట్టుబడులు కూడా తగ్గుతాయి మేడం. అదే విధంగా పంటకు వచ్చి మంచి ఆరోగ్యకరమైన పంటకు రావాలంటే ఘనజీవామృతము భూమిలో వేయడం వల్ల భూమి మంచి సారవంతం అవుతుంది. అదేవిధంగా ద్రవజీవామృతం వాడము, తర్వాత నీమాస్త్రం అనేది ఒకటే వాడతాం మేడం. అంటే పంటకి ఏదైనా పురుగులు తెగులు వచ్చినప్పుడు ఈ విధంగా వాడడం వల్ల ఏమంటే రైతులకి పెట్టుబడులు తగ్గుతాయి, మంచి ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందుతుంది. అంటే రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పంట బాగా వస్తుంది అని చెప్తున్నారు. సేంద్రియ ఎరువులలో ఏ రకమైన ఎరువు మంచి లాభాన్ని ఇస్తే తక్కువ పెట్టుబడి అవుతుంది సార్? తక్కువ పెట్టుబడి అంటే ప్రధానంగా ఘనజీవామృతం ద్రవజీవామృతం మేడం. అదేవిధంగా విత్తన శుద్ధి కొరకు బీజామృతం మేడం. విత్తనాలు శుద్ధి కావడానికి. అంటే వీటిని వేయడం వల్ల ఏంటి సార్ ఉపయోగం? బీజామృతంతో ఇత్తన శుద్ధి చేయడం వల్ల భూమి నుంచి వచ్చే అన్ని రకాల తెగులను రక్షిస్తుంది మేడం. తెగులు రాకుండా మన విత్తనాన్ని రక్షించి మంచి మొలక శాతం కూడా పెంచుతుంది మేడం. తర్వాత ఘనజీవామృతం వేయడం వల్ల భూమిలో సారవంతం అనేది పెరిగి మనకి భూమిలో ఎక్కువ దిగుబడి చేయడం అవకాశం ఉంటుంది మేడం. అంటే ఇప్పటి వరకు మీరు పండించిన పంటలలో ఏ పంట అయితే తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడినిచ్చే పంట ఏదిగా మీరు చెప్తారు సార్? కాలం తక్కువ అంటే ఏం లేదు మేడం. కాలం అంటే పంట కాలం మనకి ఏదైనా 100, 120 రోజుల నుంచి 110 రోజుల మధ్యలో ఉంటుంది మేడం. కానీ మంచి ఆరోగ్యకరమైన పంట వస్తుంది, తర్వాత పెట్టుబడులు తగ్గుతాయి మేడం. ప్రధానంగా ఎందుకంటే రసాయనిక మందులు వాడడం కాబట్టి పెట్టుబడులు తగ్గుతాయి మేడం. అంటే ఇప్పుడు కొన్ని రకాల పురుగులు ఉంటాయి, అవి సేంద్రియ ఎరువులతో అన్ని పురుగులను మనం నిర్మూలించవచ్చు అంటారా? నిర్మూలించవచ్చు మేడం. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఎక్కువ చాలా మంది సేంద్రియ ఎరువులు కాకుండా రసాయనిక ఎరువులు వాడడం వల్ల పంట బాగా వస్తుంది అని అపోహలో ఉన్నారు. మరి వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? నేను చెప్పే సమాధానం ఒకటి మేడం, ఖచ్చితంగా 100కు 100% మనం ఏదైతే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తాము అంటే మనం ఓన్లీ చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు మేడం, ఓన్లీ స్ప్రేన్స్ మీద ఆలోచిస్తున్నారు. స్ప్రేన్స్ కాదు మేడం, ఇక్కడ ఉండాల్సింది పంటల సరళీకరణ. అంటే ఒక పంటకి ఏక పంట విధానం కాకుండా అదే పంటలోనే ఇంకా 10 రకాల పంటలు. అంటే సపోజ్ ఈ పొలం ఉంది మేడం, ఈ పొలంలో మనం ఆముదం వేయడం వల్ల మనకు పొగాకు లద్దె పురుగు నివారణ అవుతుంది. అదే విధంగా అలసందలు వేయడం వల్ల మనకి జీడ అంటాం మేడం, నల్ల జీడం అంటాం, అది కంట్రోల్ అవుతుంది. అదే విధంగా ఆవాలు వేయడం వల్ల పచ్చపురు కంట్రోల్ అవుతుంది. ఇట్లా కొన్ని రకాల పురుగులు తెగులు కంట్రోల్ అవుతాయి మేడం. అంటే ఒకటే పంటలో మనం ఇంకా వివిధ రకాల పంటలు ఉపయోగించడం తెగుళ్లను కూడా నివారించవచ్చు అంటారు. అవును మేడం. అంటే అప్పుడు ఈ పంట స్థలం అనేది తగ్గిపోతుంది కదా సార్? అంటే ఇప్పుడు ఈ పొలంలో వేరుశనగ వేశారు, మరి వాటి స్థలంలో కూడా వేరుశనగ వేస్తే కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది కదా?
దిగుబడి వస్తుంది మేడం, కానీ పురుగులు తెగులు పురుగులు వస్తాయి కదా మేడం. పురుగులు తెగులు నివారించాలంటే మనం అందులో ఇంకా కొన్ని రకాల పంటలు వేసుకోగలిగితే బాగుంటుంది మేడం. అంటే ఇప్పుడు మీరు ఆముదం అని చెప్పారు, ఆముదంకి ఎటువంటి తెగులు రావంటారా? ఆముదం తెగులు వస్తాయి మేడం, రావని కాదు, కానీ మనము ఆముదం ఒకటే ఏం కాదు మేడం. వేరుశనగలు అంతర పంటగా ఆముదం వేస్తాము. ఆముదంతో పాటు బంతి వేస్తాము. బంతితో పాటు అనుములు, అలసందులు, సద్దలు, ఆవాలు, నువ్వులు ఇవన్నీ వేస్తాం మేడం. మంచిగా లాభాన్ని ఇచ్చిన పంట ఏమైనా ఉంది సార్? మా సలహా మేరకు లాభాలు బాగా వచ్చిన పంట అంటే సార్, మన కృష్ణారెడ్డిపల్లి గ్రామంలో ఎర్రప్ప అనే రైతు చిక్కుడు మేడం. చిక్కుడు పంటలో మంచి దిగుబడి వచ్చింది మేడం ఆయనకి. పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పండిస్తూ చిక్కుడులో కూడా అంతర పంటలుగా మళ్ళీ గోరు చిక్కుడు, తర్వాత బంతి ఇవన్నీ వేసుకున్నాం మేడం. దానివల్ల అదనపు ఆదాయం వచ్చింది, పెట్టుబడులు కూడా తగ్గినాయి మేడం రైతుకి. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయము అంటే, ప్రకృతి వ్యవసాయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? ప్రకృతి వ్యవసాయము అంటే ఆరోగ్యకరమైన వ్యవసాయం మేడం, అంతే మేడం. ఈ రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడి ఆరోగ్యాలు చెడిపోయే కన్నా సేంద్రియ ఎరువులు వాడి ప్రకృతి వ్యవసాయం పాటించడం వల్ల పంట బాగా వస్తుంది, మంచి ఆరోగ్యకరమైన పంటలు వస్తాయి మేడం. పెట్టుబడి తక్కువ, ఆరోగ్యం వస్తుంది మేడం, అంతే మేడం. అంటే మీరు ముందుగా ఎవరైనా రైతులకు ఎవరైనా సలహాలు ఇవ్వంటే కూడా మీరు మేము గ్రామంలో ఉండే ప్రతి ఒక్క రైతు దగ్గరికి వస్తున్నాం సార్. మా గ్రామంలో, ఈ గ్రామంలో వచ్చి 168 మంది రైతులు మనకి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పాటిస్తున్నారు మేడం. అందులో ప్రధానంగా S2S అంటాం మేడం. అంటే సీడ్ టు సీడ్, ఇత్తనం పెట్టిన నుంచి ఇత్తనం అయిపోయే, అంటే పంట అయిపోయే వరకు పాటించే రైతులు దాదాపుగా 38 మంది రైతులు ఉన్నారు మేడం మాకు ఇక్కడ. మీరు ఇచ్చిన సలహా మేరకే వాళ్ళు ఎరువులు కానివ్వండి, సేంద్రియం కానీ, పంట కానీ మీరు ఇచ్చిన సలహా మేరకే పాటిస్తున్నారు. అవును మేడం. మందులు ఈసారి వాడరా సలహా లేదు సార్, మందులు వాడడం. ఓన్లీ రసాయనిక ఎరువులు ఎక్కడైనా ఘనజీవామృతము, ద్రవజీవామృతము, నియమాస్త్రం, అంతే. అంతవరకే, అంతకుమించి పైకి పో మేడం. అంటే ప్రతి పంటకు ఇవే ఎరువులు వాడడం వల్ల ప్రతి పంటకు ఒకటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా? ఎరువులని కాదు మేడం, ప్రధానంగా ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించిందంటే ఈ ఎరువుల కంటే కూడా మనము పంటల సరళీకరణ అంటాం కదా మేడం. అంటే ఇప్పుడు ఈ పొలంలో ఏ విధంగా అయితే మేము అన్ని రకాల పంటలు వేసినామో అట్లా అన్ని రకాల పంటలు వేసుకోగలిగితే పురుగులు తెగులు ఒక పంట నుంచి ఇంకో పంట కాదు మేడం. మనం ప్రకృతి వ్యవసాయం ప్రధాన ఉద్దేశం ఏంటి మేడం? పురుగును చంపడం కాదు మేడం. పురుగుకి ఆహారం పెట్టి మేపుతాం మేడం. మనం పురుగుకి ఆహారం పెట్టి, అంటే ఆ పురుగుకి ఏ ఆహారం ఇష్టమో ఆహారం పెట్టి మేపుతాం. అందువల్ల పురుగు ఏం చేస్తుందంటే దానికి ఇష్టమైన ఆహారం మీదకి పోతుంది, కానీ మన ప్రధాన పంట మీదకి రాదు. సో ఈ విధంగా మన ప్రధాన పంట రక్షించబడుతుంది మేడం. బెల్లం ఇట్లా కూడా వేయచ్చు. రసాయనిక వ్యవసాయంలో ఎంతసేపు మనం పురుగు సంపాలని ఆలోచన చేస్తాం, కానీ మన ప్రకృతి వ్యవసాయం పురుగు చంపేది మన ఉద్దేశం కాదు మేడం. పురుగుకి ఆహారం పెట్టి పోషించి అది ఎంతకాలం తినేసి వెళ్ళిపోతుంది మేడం బయటికి. అంటే మన ప్రధాన పంట తినకోకుండా వేరే పంటలు వేస్తాం మేడం దానికోసం. చూస్తున్నారు కదండి, మన ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు సొంతంగా పంటలు పండించి స్వతహాగా వాళ్ళు అనుభవం పొంది ప్రతి రైతుకు వాళ్ళకి కావాల్సిన సలహాలు కానీ, విత్తనం అనేది విత్తినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా వీళ్ళు వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ ముందుకు నడిపిస్తూ ప్రతి రైతు అధిక దిగుబడి వచ్చేలాగా వీళ్ళు సహాయ సహకారాలు అనేది అందిస్తున్నారు. సో ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతి రైతుకు అందిస్తూ మన రైతు టీవీ ప్రేక్షకులకు కూడా ఇంత మంచి సమాచారాన్ని అందించినందుకు ఉమాశంకర్ గారు మీకు ధన్యవాదాలు.